విద్యా నివృత్తి, అవిద్యా నివృత్తి మాత్రేణ ఆత్మ ఏకత్వ జ్ఞానము అని చెప్తాయి. జ్ఞాతే ద్వైతం న విద్యతే అని చెప్పేసి ఎత్తుకోవడమే. అందుకని మేమేమి పెద్దగా దాని గురించి చెప్పవలసిన పనిలే. ఆ ఉపనిషత్తులకు వెళితే అదే దారి చూపిస్తూ వెళ్ళిపోతాం. సర్వేషాం వేదాంతానాం, అన్ని వేదాంతాలలో ఈ అర్థం స్పష్టంగా ఉన్నది. మేము చెప్పి మిమ్మల్ని ఏమి అలాగా మభ్యపెట్టవల నమ్మించాలని అక్కర్లేదు. దాని పనేది ఉపనిషత్తుల పని. తథా వయం అస్యాయాం శారీరక మీమాంసాయాం ప్రదర్శిష్యాం. అయినప్పటికీ కూడా మేము ఈ యొక్క శారీరక మీమాంస అనేటువంటి శరీరే భవ శారీరక, శరీరం ఎందున్నటువంటి తత్వాన్ని గురించి శారీరక మీమాంస అంటే ఈ శరీరాంతర్భావమైనటువంటి తత్వ విచారాన్ని చేసేదానికి మేము ఆ ఉపనిషత్తుల్లో ఉండే తాత్పర్యాన్ని తీసుకొని సూత్రప్రాయం చేసి దీని విచారం ఇక్కడ చేస్తున్నాం. కాబట్టి ఈ బ్రహ్మసూత్రములన్నీ కూడా ఉపనిషత్తుల యొక్క వాక్య విచారమే. ఉపనిషత్ వాక్య విచారమే బ్రహ్మసూత్రం. అందువల్ల ఉపనిషత్ వాక్యాలన్నీ ఇక్కడ మేము తీసుకొచ్చి చూపిస్తుంటాం, చెప్తుంటాం. ఇదంతా కూడా ఆత్మ ఏకత్వ విద్య కొరకే ఉన్నది. ఈ అధ్యాస నివృత్తి కొరకే ఉన్నది. ఈ అధ్యాస నివృత్తి చేసుకునేంత వరకు మనిషికి తన యందు తానుండేటువంటి ఆ యొక్క లక్షణం కలగదు. అధ్యాస నివృత్తి చేసుకోవాలి. ఇలాగా అధ్యాస భాష విచారణ చేశారు. ఈ అద్భుతమైనటువంటి భాష్యం ఇది, అధ్యాస భాష్యం. అధ్యాస విచార లక్షణం ఎక్కడా కూడా కనిపించదు. ఇది ఉపనిషత్తులకే ఇంట్రడక్షన్ లాగా ఉంటుంది. ఇది అధ్యాస విషయం ఇంకెవరు చేయలేదు. ఒక్క శంకర్ల వారే చేశారు. ఆయన కూడా చేసేదానికి కారణం ఏంటయ్యా అంటే నా పెద్దల దగ్గర విన్నవి, ఉపనిషత్తుల్లో చూసినవి, ఇవన్నీ చూస్తుంటే ఈ ఉపనిషత్తులన్నీ పనిగొట్టుకొని ఏదో మనకి మన జ్ఞానం కలిగించాలి అని బాగా కనిపిస్తుంది. దీని ఉపదేశాలన్నీ అజ్ఞాన నివృత్తి కోసం ఎంత పదులుగా ఉపదేశాలు ఉన్నాయి ఉపనిషత్తుల్లో. గురుబోధ కూడా మనకి అవిద్య నశించాలని బోధిస్తున్నారు. అందుకనే ఆ అవిద్యా విషయంగా మనం ఒక వ్యాసం రాస్తే బాగుంటుంది అని శంకర్ల వారికి తట్టి తన అనుభవ చాతుర్యంతో ఆయన ఈ అధ్యాస భాష్యాన్ని బ్రహ్మసూత్రాలకు ముందుగా పెట్టి ఉన్నారు. అసలు నిజంగా బ్రహ్మసూత్రాలకు కూడా ఇది ఇంట్రడక్షను, ఉపనిషత్తులకు కూడా ఇంట్రడక్షను. అసలు ముముక్షమైన వాడు మొట్టమొదటి ఇది తెలుసుకొని ముందుకు పోతే శాస్త్రాలన్నీ ఓపెన్ అయిపోతాయి. ఇది ఒక ట్రైనింగ్ అనమాట. శాస్త్రాల్లో ఈ యొక్క ఉపనిషత్ వేదాంత శాస్త్రములు యందు మీకు రుచి కలగాలన్నా, దాంట్లో ప్రావీణ్యతని పొందాలన్నా ఈ యొక్క అధ్యాస భాష్యమే మూలంగా ఉన్నది అని చెప్పేసినాం. కాబట్టి దీనిలో ప్రథమాధ్యాయము, ప్రథమ పాదము ప్రారంభం చేస్తున్నాం. ఇది కాబట్టి ఇది జిజ్ఞాస అధికరణం అంటారు. మనం ప్రారంభం చేసేది ఏంటంటే జిజ్ఞాస అధికరణం అన్నమాట. ఈ పాదంలో స్పష్ట లింగయుక్తమైనటువంటి వాక్యాలు విచారం చేస్తాం. స్పష్టంగా బ్రహ్మలింగ వాక్యాలంతా విచారం చేస్తాం. స్పష్ట బ్రహ్మలింగ వాక్యములు అంటారు. అది ఇక్కడ విచారం చేస్తారు. ఇది జిజ్ఞాస అధికరణంగా ఉంది. ఈ జిజ్ఞాస అధికరణలో ఎప్పుడైనా సరే అధికరణం అనగానే విషయము, సందేహము, సంగతి, పూర్వపక్షము, సిద్ధాంతము, ఇది ఏకైకం అధికరణం. అవయవము జ్ఞేయం, పంచావయవం జ్ఞేయం. పంచావయవాలు ఉన్నారన్నమాట అధికరణానికి. విషయం ఉండాలి, సందేహం ఉండాలి, సంగతి ఉండాలి, సందర్భం, పూర్వపక్షం ఉండాలి,
సిద్ధాంతం ఉంటారు. ఎన్ని వచ్చాయి? 5. విషయము, సందేహము, సంగతి. సంగతి మీన్స్ సందర్భం, సందర్భానుకూలంగా కదా. పూర్వపక్షము, సిద్ధాంతం. విషయం ఉండాలి, బ్రహ్మ విద్యా విషయం. ఎందుకు ఏమిటి అనే సందేహం ఉండాలి. ఏ సందర్భంగా మీరు అని ఆ సంగతిని చూపించాలి. పూర్వపక్షం ఉండాలి, ఎవరైనా అబ్జెక్షన్ చేసేవాడు ఉండాలి. సిద్ధాంతం ప్రకటించాలి, చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టం చేయాలి. ఈ 5 విషయాలు స్పష్టంగా కనిపించాలి. దీనిలో అధికరణం. సూత్రం అంటే కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సూత్రం అనగానే ఎప్పుడైనా సరే మనం చెప్పుకుంటుంటాం. ఎప్పుడైనా సరే అసందిగ్ధం, సందిగ్ధం ఉండకూడదు. అల్పాక్షరం, సింపుల్ లెటర్స్లో ఉండాలి. తక్కువ అక్షరాలు ఉండాలి. విశ్వతో సారభూతం, విశ్వాన్ని వ్యాపించుకునేటువంటి సారం దాంట్లో కనిపించాలి. సారభూతం, విశ్వతో సారభూతం, విశ్వమంత సారం కలిగి ఉండాలి. అంటే దాని అర్థం, మీనింగ్ అనమాట. అల్పాక్షరం, అసందిగ్ధం, విశ్వతో సారభూతం, అట్లాంటివన్నీ ఉండాలన్నమాట. ఎవరు దేంట్లో? సూత్రం. సూత్రకారులు ఆ విధంగా రచించారు అని. దాంట్లో వేరే చక్కగా ఒక శ్లోకమే ఉంది, మనం సింపుల్గా చెప్పుకున్నాం. అల్పాక్షరము, అసందిగ్ధం, విశ్వతోక్షర సారభూతం. ఆ అక్షరాలన్నీ విశ్వమంత సారాన్ని, మీనింగ్ని పెట్టుకొని ఉండాలి. బ్రహ్మం అనం, అంతే కదా. మరి అంత గొప్పదే కదా బ్రహ్మం అనగానే. మంత్రం కాదు, సూత్రం. మంత్రం వేరు. మంత్రం మననం చేసేది, ధరింపజేసేది, దాని మంత్రం అంటాం. మంత్ర మీన్స్ మననం చేసేది, ధరింపజేసేది. మంత్ర త్రాయతే ఇది మంత్రం. మననాత్ త్రాయతే ఇది మంత్రం. ఇలాగా సూత్రం గురించి, అధికరణం గురించి చెప్పారు. అధికరణంలో ఈ పంచవయవాలు ఉంటాయి అని చెప్పేసి. కాబట్టి మనం జిజ్ఞాస అధికరణాన్ని ప్రారంభం చేశాం. దీనిలో ప్రథమ సూత్రాన్ని ఎన్నుకున్నాం, ప్రారంభం చేస్తున్నాం. ఇక్కడ వాళ్ళు ఏమన్నారంటే వేదాంత మీమాంసా శాస్త్రస్య, వేదాంత మీమాంసా శాస్త్రస్య వ్యాసిఖ్యాసితస్య ఇదం ఆదిమం సూత్రం అంటే ప్రారంభైతే అన్నమాట. ఇది ప్రారంభం చేస్తున్నాం మొదటి సూత్రాన్ని అని మొదలుపెట్టారనమాట. ఇది ఒక్కసారి చెప్పుకొని రేపు చెప్పుకుంటాం. జిజ్ఞాసాధికరణము అంటే ప్రథమాధ్యాయంలోకి వచ్చాము. ప్రథమ పాదాన్ని ప్రారంభం చేశాము. దాంట్లో జిజ్ఞాసాధికరణం 1వది, సూత్రం 1వది, సూత్రం కూడా 1వది. కాబట్టి ప్రథమాధ్యాయము, ప్రథమ పాదము 1, జిజ్ఞాసాధికరణం కూడా 1, సూత్రం కూడా అన్నీ 1. 1 1 1 1 1 1 1 1. ఎన్ని 1లేనాయి? 4 1. ఇట్లాగే ఉంటుంది అన్ని చోట్ల, చూసుకో. ఇక్కడ అధికరణానికి ఒక్క సూత్రం మెయింటైన్ చేస్తారు. ఒకే సూత్రము, ఒక అధికరణం. కొన్ని చోట్ల ఒక అధికరణానికి 10 సూత్రాలు 20 సూత్రాలు ఉంటే లోపలికి వెళ్తే, ఇక్కడ మాత్రం పవర్ఫుల్గా వచ్చిందనమాట ఈ అధికరణం. ఒకే సూత్రం దీన్ని కమాండ్ చేసేస్తుంది మొత్తం. జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస. కాబట్టి వేదాంత మీమాంసా శాస్త్రస్య
ఈ వేదాంత మీమాంస అంటే వేదాంత విచారం, కర్మ మీమాంస అంటే కర్మ విచారం, వేదాంత మీమాంస అంటే ఉపనిషత్ విచారం. శాస్త్రస్య విచారింపబడే శాస్త్రం. వ్యాచిక్యాసితస్య వ్యాఖ్యానం చేయవలసినదిగా వ్యాఖ్యానం చేసేందుకు కొరకై అస్య ఇదము ఆదిమం సూత్రం, దాని కొరకై ఇది ఆదిమం మొదటగా ఉన్నటువంటి సూత్రం ఇది. అథాతో బ్రహ్మ జిజ్ఞాస, అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఇదే అన్నమాట మొదటి సూత్రం. అథాతో బ్రహ్మ జిజ్ఞాస కాబట్టి ప్రథమాధ్యాయం ప్రథమ పాదము జిజ్ఞాసాధికరణము ప్రథమ సూత్రం అథాతో బ్రహ్మ జిజ్ఞాస. వేదాంత మీమాంసా శాస్త్రము దాన్ని వ్యాఖ్యానం చేయదలిచి ఇది మొదటి సూత్రముగా ఉన్నది, అదే అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని. కాబట్టి అథ ఇప్పుడు అన్నమాట మామూలుగా, ఇప్పుడు అత ఇందు మూలంగా, ఇప్పుడు ఇందు మూలంగా, ఈ కారణం వల్ల బ్రహ్మ జిజ్ఞాస చేయవలసి ఉన్నది, కర్తవ్య. బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మము యొక్క జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస చేయవలసి ఉన్నది అని సూత్రంలో చూస్తే అదే అర్థం. కానీ దాన్ని ఓపెన్ చేస్తే మాత్రం శంకరాచార్య వారు ఎంత పెద్ద భాష రాశారు. అథ ప్రస్తుతం ఈ కారణం వల్ల బ్రహ్మ జిజ్ఞాస చేయవలసి ఉన్నది, బ్రహ్మ జిజ్ఞాస కర్తవ్య. కాబట్టి బ్రహ్మ విషయముగా జిజ్ఞాస చేయవలను ఇప్పుడు ఈ కారణం వల్ల అన్నమాట, అంతే. దాన్ని చూస్తే ఇక్కడ ఆతాన శబ్దానికి ఏం పెట్టాలి? అత అంటే ఏ కారణం చూపించాలి? బ్రహ్మ జిజ్ఞాస అనేది జిజ్ఞాస విషయము బ్రహ్మము, జిజ్ఞాస విషయం ఎవరు ఇక్కడ? బ్రహ్మము. కాబట్టి జిజ్ఞాసకు విషయం ఎవరు అనగానే దేని గురించి అనగానే ఏమనాలి? బ్రహ్మ విషయము. ముందు ఆ రెండు పదాలకి అర్థం చెప్పుకోవాలి. అత అతః, ఆ తర్వాత విషయం ఏమిటి? బ్రహ్మ. జిజ్ఞాస ఏ విషయంగా చేస్తున్నారు? దాంట్లో సంశయాలు, సందేహాలు, పూర్వపక్షులు అన్నీ కలుగుతాయి. ఎందుకు చేయాలి జిజ్ఞాస అంటే చెప్పాలి సమాధానం. ఆ విషయం ఏంటంటే బ్రహ్మం. అది మనకు తెలిసేదా తెలియందా, ఉన్నదా లేనిదా అని చెప్పాలి. ఇట్లా ఉంటాయన్నమాట. ఇవన్నీ చర్చ చేస్తారు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస, ఇదంతా కూడా న్యాయశాస్త్రం ఉంటుంది. ఉంటారా? ఉపనిషత్తులు యందు ఉండే విషయాన్ని ఇక్కడ బాగా పొందించుకొని పూర్వపక్ష సమాధానాలుగా చేసుకొని ఇది విచారం చేస్తే అప్పుడు మనకు ఇంకా క్లారిటీ లభిస్తుంది. ఒక రకమైనటువంటి మననము, ఒక రకమైన న్యాయము. అందువల్ల న్యాయశాస్త్రం అంటారు. వేదాంత న్యాయశాస్త్రం. అందువల్ల ఈ ప్రకారంగా విచారం చేయాలి. అందువల్ల ఉపనిషత్తుల సిద్ధాంతములు, బ్రహ్మసూత్రాల న్యాయము, అదేమో స్మృతిగా అందాలనుకుంటారు. ఓం సహనావతు. భాష్యాన్ని ప్రారంభం చేశాము. ప్రథమాధ్యాయము ప్రథమ పాదము జిజ్ఞాసాధికరణము, ఇది నెంబర్ 1. అథాతో బ్రహ్మ జిజ్ఞాస, ఇది నెంబర్ 1. ఇలాగా సూత్ర అవతరణికా భాష్యం అని ప్రారంభం చేశారు. ఈ సూత్రానికి అవతరణిక భాష్యం వేదాంత మీమాంసా శాస్త్రస్య వ్యాచిక్యాసితస్య ఇదం ఆదిమం సూత్రం అని ప్రారంభం చేశారు. ఇది అవతరణిక, ఇంట్రడక్షన్ అన్నమాట. వేదాంత మీమాంసా శాస్త్రము దాన్ని వ్యాఖ్యానం చేయాలనేటువంటి మిష చేత ఈ ఆదిమం
సూత్రాన్ని ప్రారంభం చేస్తున్నాము, ఇదేనండి అని చెప్పేసి. అదేమిటయ్యా అంటే అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనమాట. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. ఎన్ని అవయవాలు ఉన్నాయి దీంట్లో? ఎన్ని భాగాలు ఉన్నాయి? అతః బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస అని 4 ఉన్నాయి. 4 అవయవాలు ఉన్నాయి దీంట్లో. అతః బ్రహ్మ జిజ్ఞాస అనమాట. చూసారా? ఈ ప్రకారంగా అథాతో బ్రహ్మ జిజ్ఞాస. ఈ రకంగా ఈ సూత్రం ప్రారంభమైందనమాట. అందుకని దీన్ని ఏమంటారంటే జిజ్ఞాసాధికరణం. ఇక్కడ జిజ్ఞాసే కదా చేయవలసిన కర్తవ్యం, విషయం, ప్రధానం, ముఖ్యత్వం ఏంటి అంటే జిజ్ఞాసే. అందుకని జిజ్ఞాసాధికరణం అంటారు. దీన్ని ఏమంటారు? ఆ జిజ్ఞాస చేయబడే విషయం ఏంటి అని ఒకటి చర్చ చేసుకోవాలి. దాంట్లో ఏమైనా సందేహాలుంటే అది చర్చ చేసుకోవాలి. ఏం సందర్భంగా జిజ్ఞాస చేయవలను అనేది కూడా చర్చకు రావాలి. దీంట్లో ఎవరైనా సరే అబ్జెక్షన్ చేసేవాళ్ళు ఉంటే పూర్వపక్షాన్ని చేసుకోవచ్చు. చివరికి తేల్చవలసింది సిద్ధాంతాన్ని ప్రతిపాదన చెయ్యాలి అనేది పంచ అవయవాలు ఉంటాయి అధికరణం. ఎక్కడైనా ఇది సమానం. అధికరణానికి లక్షణం అనమాట. అది సూత్రానికి లక్షణం చెప్పాం కదా. ఎప్పుడైనా సూత్రము అల్పాక్షరం అసందిగ్ధం సార్వత్ విశ్వతోముఖం, సార్వత విశ్వతోముఖం అనేది సూత్రస్య లక్షణం. అల్పాక్షరం ఉండాలి, తక్కువ అక్షరాలు ఉండాలి, సందేహమే ఉండకూడదు దాంట్లో చెప్పే విషయం పట్ల. విశ్వమంత సారం ఉండాలి దాంట్లో, మొత్తం వ్యాపకమైనటువంటి సారం కలిగి ఉండాలి. ఆ సారం లేకుండా నిస్సారమైన విషయం చెప్పరాదు అని అన్నమాట. ఇట్లా ఇలాగ ప్రారంభం అయిందనమాట. ఇప్పుడు మనం చర్చ చేస్తున్నాం దీని మీదకి. శాస్త్రస్య వ్యాఖ్యేయత్వం అని, శాస్త్రాన్ని వ్యాఖ్యానం చేయాలి కదా. ఇప్పుడు అదేమిట్రా అనేది చూపిస్తున్నారనమాట. అట్లా అథాతో బ్రహ్మ జిజ్ఞాస కర్తవ్య బ్రాకెట్లో ఇది మనం తెలుసుకోవాల్సిందిగా. అథ అనగానే అనంతర శబ్దవాచ్యం అనమాట. అథ అనగానే అంటే అనంతర శబ్దం అనమాట. అనంతరాన్ని చెప్తుంది. ఇంకే చెప్పారు ఆయన. ఒక్కొక్కసారి అర్థ శబ్దము మనకి ఇక్కడ నేను భాష్యం విచారం చేయకుండా నేనే చెప్పేస్తున్నా. ఒక్కోసారి అర్థ శబ్దము మంగళకరంగా ఉంటుంది అనమాట. అథ అనగానే పూర్వం అథ అనగానే వాళ్ళకి ఆ శబ్దమే శ్రవణానందాన్ని కలిగిస్తుంది. శ్రవణానందాన్ని కలిగిస్తుంది అథ అనగానే. అంటే వాళ్ళకి అలవాటు అనమాట. ఇప్పుడు మనం మన భాషలో ఎప్పుడైనా సరే హాయ్ అంటాం. అట్లాగా కొన్ని ఉంటాయి కదా పదాలు వాడుకునేవి. అలాగా ఆ శబ్దాలు వినేదానికే భలే అంటాము, అట్లాగా వెరీ గుడ్ అంటాము, లేకపోతే శబాష్ అంటాము. అలా పదాలు కొన్ని ఉంటాయి కదా. అబ్బా మంచి పని అయింది అంటాము. అట్లాగా అత శబ్దం అలాగా అలవాటు పూర్వం అనమాట. ఆ శబ్దం వినగానే మంగళకరం, మంగళవాచి అనమాట. అమంగళమేం కాదు, అథ ఓకే అన్నట్టుగా ఉంటుందన్నమాట. అసలు నిజంగా దానికి అత శబ్దానికి ఆనంతర్యమే అర్థం. ఇంకొక చోట కొన్ని చోట్ల అథ అనగానే ఓంకారం అనమాట. అథ అనగానే ఓంకారం, ఓం అవన్నీ కూడా చెప్పారు. కానీ ఇక్కడ అవన్నీ తీసుకురాకూడదండి. అర్థ శబ్దానికి ఆనంతర్యమే అసలు బెటర్. వేరే అర్థాలు చెప్పకూడదు. ఇక్కడ అర్థ శబ్దానికి ఏం చెప్పాలి? ఆనంతర్యమే చెప్పాలి. కానీ ఇతరత్ర శబ్దాలు వాడుకోకూడదండి, అర్థాలు పెట్టకూడదు. అథ అతః ఇది కారణాన్ని చెప్తుంది, హేతువుని చూపిస్తుంది.
ఇప్పుడు కాజ్ ఏదో చెప్పాలి కదా, దాన్ని సూచిస్తుంది అనమాట అతహ అనేది. అదొకటి. కాబట్టి అనంతరము ఏ కారణం వల్ల చూసారా అనేది బ్రహ్మ జిజ్ఞాస చేయవలే, బ్రహ్మ జిజ్ఞాస చేయాలి అన్నమాట. ఇప్పుడు దీనిలో ఈ మాటకి దీని లోపల అర్థం చాలా ఉంటుంది అనమాట. సింపుల్గా మీకు చెప్పి పడేస్తాను ముందుగానే, తర్వాత శాస్త్రంలోకి వెళ్ళి శంకరాచార్యుల వారి భాష్యాన్ని విచారం చేసేస్తాను. అథ అంటే సాధన చతుష్టయ సంపత్తి అనంతరము, సరే సాధన చతుష్టయ సంపత్తి అనంతరము, సాధన చతుష్టయ సంపత్తి అని చెప్పాను కానీ దాని పూర్తి వివరం మీకు తెలియలే. అదే వేదాంత విచారం చేసే వాళ్ళకైతే అర్థమైపోతుంది. మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం కాబట్టి కొత్త వాళ్ళకి ఇంకా ఏమి అన్నారు కానీ సాధన అంటే సాధన చతుష్టయ సంపత్తి అంటే ఏమిటండి, చతుష్టయం అంటే ఏంటి, సంపత్తి అంటే ఏమిటి అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకు సాధన చతుష్టయ సంపత్తి అంటే ఇప్పుడు బాగా స్థూలంగా చెప్పుకోవాలంటే వివేకము, వైరాగ్యము, శమము, దమము, తితిక్ష, శ్రద్ధ, సమాధానం, ముముక్షుత్వం. వివేకము, వైరాగ్యము, శమదమాది 3, లాస్ట్లో ముముక్షుత్వం 4. ఈ శమదమాది అనేది ఒక బ్రాకెట్లో పెట్టి దానిలో ఏబిసిలు పెట్టుకుంటే షట్క అనొస్తుంది. శమాది షట్కం 6 ఉంటాయి అవన్నీ కలిపి శమదమాదులు అన్నమాట. అట్లా అవన్నీ తర్వాత చెప్పేస్తాం. ఇట్లాగా ఇది ఉండాలన్నమాట. దీని అనంతరమే ఇది కలిగిన తర్వాతే, ఇది కలిగిన ఒక క్షణం తర్వాతే బ్రహ్మ జిజ్ఞాసకి అధికారత్వం వస్తుంది. ఎందుకు ఇది కలిగిన తర్వాత అన్నారంటే, ఇది కలిగిన వెంటనే వాడికి ఒక రకమైన హేతు నిశ్చయం కలిగి ఉంటుంది. ఒక హేతు, ఒక కారణం తెలిసి ఉంటుంది. ఏమిటి కారణం? ఇది కలిగిన వెంటనే నీకు ఏం కారణం గుర్తుకొచ్చింది అంటే, ఈ లోకం నుండి పై లోకం వరకు కూడా, అంటే స్వర్గలోకం నుండి ఈ లోకం వరకు, ఈ లోకం నుండి స్వర్గలోకం వరకు ఏది కూడా నిత్యమైంది కాదు, సత్యమైంది కాదు, యథార్థమే లేదు అని. యథార్థమే లేదు. సింపుల్ దృష్టాంతం ఎవరికైనా చెప్పాలంటే, ఎప్పుడైనా రూపాయి దొరికినప్పుడు వీడు ₹1/2 ఉన్నాడు అనుకోండి, అప్పుడు రూపాయి సంతోషమే కదా. అప్పుడు ₹1/2 అతిక్రమించాడా లేదా, దాటాడా లేదా, అది వైరాగ్యమే. ₹1/2 దాటి రూపాయిని దాటేసేసి ₹10 వెళ్ళిపోయాడు చూసారా. అప్పుడు రూపాయి మీద ఏం కలిగింది వాడికి? ఇట్లాగా ₹1,00,00,000. అప్పటికి వీడి లక్షలు లెక్క లేదన్నమాట, లక్షలో లెక్క. అట్లా మనకు పెద్ద ఇల్లు కొట్టుకున్నాం, బ్రహ్మాండమైన ఇల్లు, బ్రహ్మాండంగా చేసేసి. ఇంతకంటే కూడా ఎక్కువగా ఉండేటువంటి పెద్ద భవనాదులు, అవన్నీ ప్రాపర్టీలు వచ్చాయనుకోండి, అప్పుడు ఈ ఇల్లు లెక్క. వీడు అప్పుడు ఇటుకలు కూడా మోసింటాడు ఆ ఇంటి కోసం. అప్పుడు అవన్నీ ఏమైపోద్దామా, జానేద్దాం అని చెప్పేస్తాడు. పని పోతే పని, అవన్నీ నాకు అవసరం లేదు. వీడికి ఆ పెద్దది ఇంకా పెద్దది ఉంది కదా, దాని మీద ఇది కూడా ఈ అధిగమించటం, మార్పు చెందడం, ఒకదాన్ని వదిలిపెట్టి ఇంకో దాని మీద వెళ్ళిపోవడం అంటే ఇది ఇష్టం ప్రస్తుతం, తర్వాత ఇంకొకటి అది ఇష్టము, అప్పుడు ఇది అయిష్టం అయిపోయింది, అది ఎంతలేండి దీని ముందు అని చెప్పేస్తుంటాం, పోతూ ఉంటాం. అట్లాగా ఒక్కసారిగా పరమార్థం తెలిసేటప్పటికి అన్ని ఇష్టాలు కష్టాలు పడిపోయినాయి. పరమార్థం తెలిసేటప్పుడు దేనివల్ల తెలిసింది? అది సాధన చతుష్టయ సంపత్తి వల్ల
ఈ సద్ వివేకం, నిత్యానిత్య వస్తు వివేకం, యథార్థం ఏమిటి, వాస్తవం ఏమిటి అని తెలిసిందనమాట. ఏది సాధన చతుష్టయ సంపత్తి వల్ల. అప్పుడు ఈ లోకం నుండి పైలోకం వరకు ఇదిగో ఈరోజు రూపాయి, ఈరోజు ₹1/2, ఇట్లా ₹10, లక్ష ఇట్లా వెళ్ళి స్వర్గం వరకు వెళ్ళి అక్కడ కూడా వాడు సాధన చతుష్టయ సంపత్తి ఆ యొక్క వివేక ప్రక్రియని పెట్టి చూస్తే అది కూడా డౌన్ అయిపోయింది. ఏదే స్వర్గ విషయం కూడా ఇదేముంది, క్షీణే పుణ్యే మర్చి లోకం విశంతి అని వింటున్నాం. ఇది కూడా సాధన సాధ్యమైనది, అనిత్యమైనది అని తెలిసిపోయింది. ఇది కూడా ఈ ఇంద్రచంద్రాదులందరూ రేపు మళ్ళా యథాప్రకారంగా వీళ్ళు మళ్ళీ డౌన్కే వస్తారు అని మనకి తెలిసిపోయేటప్పటికి చూసారా, తెలియకుండా డౌన్కి రావడం, డౌన్ గురించి తెలుసుకోవడం, డౌన్ అయిపోతుందని తెలుసుకోవడం అమ్మా సాధన చతుష్టయ సంపత్తి లక్షణం. వాడేం చేశాడు ఇంద్రుడు, సాధన చతుష్టయ సంపత్తి లేకుండా డౌన్ అయిపోతాడు. డౌన్ అయిపోయిన వాడు ఏం చేస్తాడు, ఏడుస్తుంటాడు మళ్ళీ పైకి వెళ్ళాలని. మళ్ళీ ఏదో ప్రకారం డౌన్ అయిపోతుంటాడు, కర్మఫలాలన్నీ అయిపోయేదా అని. ఈయనకేం తెలిసింది, కర్మఫలాల యొక్క అనిత్యత్వం తెలిసిపోయేటప్పటికి ఆ డౌన్ అయిపోయే విషయాలేలే, ఇదంతా నిజం కాదులే అనేటువంటి ఒక కారణం దొరికింది, కాజు దొరికిపోయింది, మూలం పట్టుకున్నాడు అనమాట. అది అత అంటే మూలం పట్టుకున్నాడు అనమాట. ఇది మీనింగ్, అది బాగా గుర్తు. ఇది మనకి ఉపయోగమే ఇదంతా. ఎందుకంటే చాలా మంది ధనధాన్యాలు పోగొట్టుకున్న వాళ్ళు ఏడుస్తుంటారు. అది పొందిన వాళ్ళు ఇదివరకటి కన్నా ఇది బెటర్ అని నవ్వుకుంటుంటారు. ఇదివరకటి కన్నా ఇది భలే దొరికిందిలే అని. ఏది పొందిన వాడేమో నవ్వుకుంటాడు, సంతోషిస్తుంటాడు. పోగొట్టుకున్న వాళ్ళేమో ఇద్దరు కలిపి ఈ యొక్క అనిత్య సంపదలోనే ఉన్నారు లేదా, రేపు వాడికి అదే కనపడుతుంది. మళ్ళా వాడిని పొందానని వాడు ఆనందపడినా సంతోషపడినా అది పోగొట్టుకునే లక్షణమే కదా, ఎప్పటికైనా పోగొట్టుకుంటాం. వీడు పోగొట్టుకొని ఏడుస్తున్నాడు, వాడు పొంది నవ్వుకుంటున్నాడు. ఇది కదా ప్రపంచం తీరు మనం చూసేది, సంపాదనలు అవన్నీ. కానీ వాటి యందు అనిత్యత్వ దృష్టి కలిగితే మీరు పోగొట్టుకున్నా పొందినా ఎలా ఉంటారో ఒకేలా ఉంటారు. అందుకని కారణాన్ని చూపించేసారు అత అని. అంటే సాధన చతుష్టయ సంపత్తి జ్ఞానం వల్ల పోగొట్టుకున్నా పొందినా మనం బ్యాలెన్స్ కలిగించుకొని ఉంటాము, ఒక నిశ్చిత బుద్ధి పెట్టుకొని ఉంటాము, ఒక స్థిరత్వం మనలోకి వచ్చి ఉంటుంది. ఈ స్థిర బుద్ధి కలిగిన వాడే చూసారా బ్రహ్మ విచారం చేసేదానికి యోగ్యుడు అని. ఈ తొడికిసలాడు ఉన్నారే, పోగొట్టుకోవడం పొందడం, వాళ్ళు పనికిరారనమాట. స్వామి ఇప్పుడు మా ఇంట్లో సంబరం చేసుకుంటున్నామండి, నువ్వు బ్రహ్మ విద్యకు పనికిరావు అంటే పనికిరావు. మా ఇంట్లో దుఃఖం ఉందండి, నువ్వు కూడా పనికిరావు. అందుకనే ఒక గురువు దగ్గరికి ఎవడైనా వచ్చి స్వామి నాకు ₹1,00,000 లభించింది అంటే నువ్వు బ్రహ్మ విద్యకు పనికిరావులే, వెళ్ళిపో. స్వామి అన్నీ పోగొట్టుకొని ఉన్నాం, మేము బ్రహ్మ విద్యకు వస్తాం, నువ్వు పనికిరావు వెళ్ళా. స్వామి ఇదంతా అనిత్యమని, ఈ లోకం నుండి పై లోకాల వరకు గతంలో ఎంతమంది అనుభవించారు, ఇప్పుడు అనుభవించేవాళ్ళు, ఇవన్నీ చూస్తుంటే లేనిపోని విషయాలుగా ఉన్నాయి, ఆగమాపాయి విషయాలుగా ఉన్నాయి. ఇవన్నీ నాకు అర్థమవుతున్నాయి, స్పష్టమవుతున్నది అంటే నువ్వు విచారానికి పనికొస్తావు, బ్రహ్మ విచారానికి పనికొస్తావు. అదనమాట సాధన చతుష్టయ సంపత్తి యొక్క లక్షణం. అందుకని ఈ టైప్ ఆఫ్ మనుషులు పనికిరారు. ఏది వీళ్ళు పనికిరారు అసలు. అబ్బా వీళ్ళంతా లౌకికులు,
నాకు వచ్చింది కాబట్టి సంతోషంగా ఉంది, నాకు పోయింది కాబట్టి దుఃఖంగా ఉంది, ఈ టైపే కదా మన మనుషులు చూసుకునేది. అందువల్ల బ్రహ్మ విద్యకు వచ్చేటువంటి వాళ్ళు ఈ టైప్ ఆఫ్ మనస్తత్వం ఉండేవాళ్ళు అసలు యోగ్యులుగానే